ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9-14 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటారు. ఆమె పేరు రాహాబు. రాహాబు ఒక వేశ్య. ప్రపంచంలో ఆమె జీవించినటువంటి కాలంలో ప్రపంచంలో ఉన్నటువంటి అందగత్తెలందరిలో మొదటి 4 వ్యక్తులను తీస్తే అందులో ఈమె ఒకతంట. అంత అందము ఈమెకు సొంతమంట. అయితే ఈమె వద్దకు చరిత్రలో మనం చూసినట్లయితే చాలా మంది రాజులు గొప్ప గొప్ప వారు వచ్చి వ్యభిచారం చేస్తూ ఉండేవారని చరిత్ర చెబుతూ ఉంది. అయితే ఏదేమైనా సరే ఆమె ఒక వేశ్య. అయితే వేశ్యగా ప్రారంభమైన ఆమె జీవితము మనం తర్వాత కొన్ని వచనాలు మనము చదివినట్లయితే ఆమె జీవితం అద్భుతంగా మార్చబడింది. వేశ్యగా ఉన్నటువంటి తన జీవితాన్ని చాలా మంచి వ్యక్తిగా ఆమె మార్చుకోగలిగింది. దానికి కారణాలు ఈ వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆమె మాట్లాడుతున్నటువంటి మాటల్లో మనకు కనిపించేది ఏమిటంటే ఆ వేగుల వారితో ఆమె చెప్తూ ఉంటుంది, మీ దేవుడు నిజమైన దేవుడు, మీ దేవుడు నిజముగా దేవుడై ఉన్నాడని నేను నమ్ముతున్నాను అని ఆమె మాట్లాడుతూ ఉంటుంది. దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఆమె దేవుని నమ్ముతుంది. దేవుడు ఉన్నాడని, దేవుడు నిజమైన వాడని ఆమె నమ్ముతూ ఉంది. తర్వాత ఆమె ఏం చెప్తూ ఉంటుందంటే దేవుని యొక్క శక్తిని ఆమె గ్రహిస్తూ ఉంది. దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలన్నీ కూడా మాట్లాడుతూ ఆమె చెబుతూ వారితోటి, మీ దేవుడు ఇలాంటి అద్భుతమైన కార్యాలు చేస్తాడంట కదా, ఇలాంటి కార్యాలు చేశాడంట కదా, నేను విన్నాను, మీ దేవుని యొక్క కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి, మీ దేవుడు చాలా శక్తిమంతుడు అని చెప్పి వేగుల వారితో చెప్తూ ఉంది. ఈ మాటలు చెప్తూ మరలా ఆమె వారితో అంటున్నటువంటి మాట ఏమిటంటే ఈ అద్భుతమైనటువంటి కార్యాలన్నీ కూడా నేను విన్నప్పుడు నేను మాత్రమే కాదు, మా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా భయపడ్డారు, వారి గుండెలు కరిగిపోయినాయి అని చెప్పి ఆమె మాట్లాడుతూ ఉంటుంది. దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఆమె దేవునికి భయపడుతూ ఉంది. చివరిగా ఆమె ఏం మాట్లాడుతుందంటే నన్ను రక్షిస్తారా అని చెప్పి అడుగుతుంటుంది. దేవుని యొక్క రక్షణను ఆమె కోరుకుంటుంది. దేవుడు ఉన్నాడని నమ్మింది, దేవుడు శక్తిమంతుడు, దేవుడికి శక్తి ఉందని చెప్పి గ్రహించగలిగింది, దేవునికి భయపడుతూ ఉంది. చివరికి దేవుని యొక్క రక్షణను ఆమె కోరుతూ ఉంది. ఈ 4 జరిగిన తర్వాత ఆమె జీవితం అద్భుతంగా మార్చబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆమె వేశ్య వృత్తిలో నుంచి బయటకు వచ్చేసింది. ఇశ్రాయేలీల్లోనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తర్వాత ఒక అద్భుతమైనటువంటి కొడుకును కన్నది. ఆ కొడుకు పేరు బోయజు. తన జీవితం చాలా మధురముగా మార్చబడింది. మనము క్రొత్త నిబంధనలో చూసినట్లయితే కనుక యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో ఆమె పేరు మనకు కనిపిస్తుంటుంది. చూడండి, వేశ్యగా ప్రారంభమైనటువంటి ఆమె జీవితము అద్భుతంగా ఒక మంచి విశ్వాసిగా ముగించబడింది. దీనంతటికీ కారణం ఆమె చేసినటువంటి ఈ యొక్క 4 పనులు. ఈ 4 పనుల ద్వారా మారాగా ఉన్న తన జీవితాన్ని మధురంగా ఆమె మార్చుకోగలిగింది. ఈ యొక్క మాటలు వింటున్నటువంటి నీ జీవితం బహుశా ఎలాంటి స్థితిలో ఉందో, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, బహుశా నీ జీవితం పాడైపోయి ఉన్నదా, లేదంటే పాపంలో ఉన్నావా, ఏదైనా వ్యసనానికి బానిసగా ఉన్నావా, లేదంటే ఏదైనా దేనికైనా ఎడిక్ట్ అయిపోయి ఉన్నావా, వాటిలో నుంచి రాలేకపోతూ ఉన్నావా, నీ జీవితాన్ని బాగు చేసుకోవాలనుకుంటున్నావా, అయితే నీకు మంచి అవకాశం దేవుడు ఈ సమయంలో ఇస్తూ ఉన్నాడు. వేశ్య అయినటువంటి రాహాబు జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని ఎందుకు మార్చలేడు? దేవుడు నేను పిలుస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏ పాపంలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎందుకు పనికిరాను, నన్ను ఎవరు పట్టించుకోలేరు, లేదా నాలో పలానా బలహీనత ఉంది, నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను అని ఒకవేళ నీవు వేదన పడుతూ ఉంటే, బాధలో ఉంటే కనుక దేవుడు చెప్తూ ఉన్నాడు, మారా అయినటువంటి నీ జీవితాన్ని మధురంగా నేను మారుస్తాను. అయితే దానికి నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని నమ్ముకో, దేవుని యొక్క శక్తిని నువ్వు గ్రహించు, దేవునికి భయపడి జీవించు, రక్షణ పొందు. దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టినట్లయితే దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు. మనిషి బ్రతికి ఉన్నప్పుడంట అతని యొక్క విలువ ఎంతంటే $200 మిలియన్ అంట దాదాపుగా. అయితే మనిషి చనిపోయిన తర్వాత అతని విలువ ఎంతంటే ₹6 అంట. చూడండి, బ్రతికుండగానే నీకు విలువ ఉంటుంది, చనిపోయాక నీకు విలువ లేదు. జీవితం కూడా ఒక్కటే, ఉన్నది ఒకే ఒక్క జీవితం. ఈ జీవితాన్ని అద్భుతంగా నువ్వు మలుచుకొని దేవుని చేతిలో పెడితే గనుక దేవుడు నీ జీవితాన్ని మధురంగా మార్చగలరు. యేసుక్రీస్తు వారు మాత్రమే నీ జీవితాన్ని మార్చగలరు. యేసయ్య వద్దకు వచ్చి మోకరించి నీ పాపాలన్నీ కూడా విడిచిపెట్టి ఆయన రక్షణ పొంది ఆయన చేతిలో నీ జీవితాన్ని పెడితే గనుక నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా మార్చగలడు. అలాంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని ఒకవేళ నీవు పొందాలనుకుంటున్నావా? అయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేయి. కృపగల దేవా, దయగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు. వేశ్య అయినటువంటి రాహాబు జీవితాన్ని మీరు మధురముగా మార్చారు తండ్రి. ఈ వాక్యాన్ని విన్నటువంటి బిడ్డల్లో ఎవరెవరు ఎలాంటి స్థితిలో ఉన్నారో మీరు ఎరిగి ఉన్న దేవుడో ప్రభా. దేవ, వారి స్థితిలో నుండి వారిని విడిపించండి. వారి జీవితాలు కూడా మీరు మధురంగా మార్చమని, వారు తీసుకునే తీర్మానంలో మీరు తోడుని నడిపించమని దేవ, మరి వారు నీకు ఇష్టమైన రీతిగా జీవించులాగా మీరు చూపించండి. ఈ ప్రార్థన సమర్పించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.
మధురంగా మార్చెను చూసా